హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన వీడియో వచ్చేసి హైదరాబాద్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం. ఇక్కడైతే ఫుల్ రష్గా ఉంది. ఇంత పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉన్నా కానీ పార్కింగ్ ప్లేస్ అంతా ఫుల్ అయిపోయింది. ఇది అంతా పార్కింగ్ అంతా దాటుకొని మనం ఫైనల్లీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనం వెంటనే లోపలికి ఎంటర్ అవ్వగానే సేమ్ ఆ తిరుమలలో వెళ్తే ఎక్కడ ఎలా అయితే ఫీల్ ఉంటుందో సేమ్ అలాగే ఫీల్ ఉంది. ఆ సౌండ్స్ అండ్ ఆ మ్యూజిక్, ఆ సాంగ్స్ వల్ల సేమ్ అదే వైబ్రేషన్స్ అయితే వచ్చాయి నాకైతే. ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అంటే ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి పాదాలు అండ్ కింద వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది. వీటిని దర్శించుకొని మనం 108 మెట్లు ఎక్కి ఆ తర్వాత మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఇక్కడ మనకి టోటల్ గుడి మొత్తం స్ట్రక్చర్ వచ్చేసి ఇక్కడ మనకి ఒక ఫోటో రూపంలో చూపిస్తాను. అది మొత్తం గుడి స్ట్రక్చర్ వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది ఎక్కడ అంటే యాదగిరి గుట్ట నుంచి ఎగ్జాక్ట్గా 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న భువనగిరిలో స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి అనే టెంపుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం 22 ఎకర్స్లో నిర్మించారు. ఈ టెంపుల్ వచ్చేసి అతిపెద్ద 16 అడుగుల ఎత్తు వెంకటేశ్వర స్వామితో పాటు 27 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం కూడా ఉంది. ఈ దేవాలయాన్ని మనం స్వర్ణగిరిగా పిలుస్తారు. ఇది వచ్చేసి మనకి మార్చి 6న ప్రాణప్రతిష్ఠ అనేది జరిగింది. ఇక్కడ దీంతోపాటు 2 టన్నుల బరువు అయిన భారీ గంట కూడా ఉంటుంది. ఆ గంటని కొట్టి మనం ఏదైనా ఒక కోరిక అలా కోరుకున్నాము అంటే జరుగుతుంది అనే చిన్న కోరిక, ఆశ. సేమ్ తిరుమలలో అలిపిరి మెట్లు స్టార్టింగ్లో ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఏర్పాటు చేశారు. అలిపిరి మెట్లు దారిలో దేవస్థానంలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంది. టెంపుల్ పైన చూడవలసిన ముఖ్యమైన ప్లేసెస్ ఏంటి అంటే గరుడ మండపం, హనుమాన్ మండపం, ఘంటా మండపం, జలనారాయణ స్వామి సన్నిధి, రాధాసల అడ్డల మండపం, ఇవి అన్నీ మనం ఇక్కడ చూడవచ్చు. ఈ దేవస్థానంలో నిత్యం అన్నదానం కూడా ఉంది. అది కాకుండా ఇక్కడ మనం స్టే చేయాలి అంటే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ గోశాల కూడా ఉంది. ఈ టెంపుల్కి ఎంట్రీ ఫీ వచ్చేసి ఫ్రీ దర్శనం. మీకు దర్శనం ఫాస్ట్గా అవ్వాలంటే విఐపి దర్శనం ఉంటుంది. మీరు 50 రూపీస్ టికెట్ తీసుకున్నా కానీ ఫ్రీ దర్శనం అయినా రెండు సేమే ఉంటుంది. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు అయితే ఫ్రీ దర్శనంలోనే వెళ్ళడం బెస్ట్. లేదు విఐపి దర్శనం తీసుకోవాలి అంటే జస్ట్ మనకి ఒక 15 to 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, ఎంత రష్గా ఉన్నా కానీ. అండ్ 50 రూపీస్ దర్శనం అయితే మోస్ట్లీ నేను ఫ్రీ ఎంట్రీ ప్రిఫర్ చేయడం బెస్ట్ అని చెప్తాను. అండ్ ఫైనల్లీ ఇక్కడ వచ్చేసి మనకి స్వర్ణగిరి దేవస్థానం ఎంట్రీ అనేది ఇక్కడ ఉంటుంది. మనకి ఈ 108 స్టెప్స్ ఎక్కి ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాం. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి మనకు మొత్తం 27 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం. ఇది కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.